తెలంగాణ హోంమంత్రికి షాక్ తప్పదా? తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ ఓటును తిరస్కరించే యోచనలో ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు హోంమంత్రి. తాను ఎవరికి ఓటు వేశానో బహిరంగంగా వెల్లడించారు. తాను వాణీదేవికి ఓటు వేసినట్లు ఆయన చెప్పారు. ఏ అభ్యర్థికి ఓటు వేశాము అనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించకూడదు అన్న నిబంధన ఉంది. 845కి నేను బూత్ నంబర్ 588కి ఓటేసిన. మా క్యాండిడేట్ వాణీదేవి మేడంకు ఓటేసిన. దీంతో ఆయన వేసిన ఓటు చెల్లుతుందా లేదా అన్న విషయాన్ని ఈసీ పరిశీలిస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలో ఓటు చెల్లదని ఈసీ ప్రకటించింది. ఇప్పుడు హోంమంత్రి మహమ్మద్ అలీ ఓటును కూడా ఈసీ పరిశీలిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే హోంమంత్రి ఓటుపై పరిశీలిస్తాము అని ఎన్నికల అధికారులు తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.